ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠ రాజ్యాంగం భారతీయుల సొంతమని జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు అన్నారు. సాంబశివరావు దేశ ప్రజలందరికీ రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో మాజీ సైనికులు పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సర్వశ్రేష్టమైన రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతీయులు అందరూ రుణపడి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పుట్ట ఆదిశేషరెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు శుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, మాజీ సైనికులు పాల్గొన్నారు. 50 మందికి భారత జాతీయ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు. మరి ఈ రోజున నవంబర్ 26 మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అటు దేశ రాజధానిలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర రాజధానిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ప్రభుత్వ జీవో ద్వారా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగాలని నిర్దేశించుకొని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఏమిటి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత? మరి ఎందుకు మనం ఇక్కడ సెంటర్ లో కూర్చొని ఇప్పటిదాకా ర్యాలీ చేసి మానవహారంగా ఉంటూ ప్రజలకి ప్రదర్శనలా కనబడుతున్నాం అంటే, ఈనాటి తరం ఆనాటి త్యాగాల్ని మర్చిపోయి ఉండొచ్చు, ఆనాడు జరిగిన పరిణామ క్రమాన్ని మర్చిపోయి ఉండొచ్చు. మరొకసారి వాళ్ళకి అవన్నీ గుర్తు చేసుకునే ఒక స్ఫూర్తిని కలిగించే విధానమే ఇటువంటి సెలబ్రేషన్. మరి ఏమిటి అంటే, మనకు స్వాతంత్రం 47వ సంవత్సరంలో సిద్ధించిన 1947 ఆగస్టు 15 వచ్చినా కూడా మన రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో నిమగ్నమై ఉంది. 2 సంవత్సరాలకు పైగా ఆ ప్రక్రియలో ఉంది. 1949వ సంవత్సరం సరిగ్గా ఇదే రోజున రాజ్యాంగ నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని అందులో రాజ్యాంగ సభలో మహానుభావులు మహామహులందరూ కూడా, అదే విధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా మన అంబేద్కర్ గారు, అనేక మంది మహానుభావులు ఆ రోజున ఆ రాజ్యాంగ సభలో కొలువు తీరి రాబోయే భారత తరాలకి ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా జీవించాలి, వాళ్ళ అభివృద్ధి సంక్షేమం ఎలా సాధ్యమవుతాయి, వాళ్ళ హక్కులు ఎలా పరిరక్షించబడతాయి. మరి ఇది అనేక భాషలు కలిగినటువంటి దేశం, అనేక మతాలు కలిగినటువంటి దేశం, అనేక కులాలు ఉపకులాలు ఉన్న దేశం. మరి ఇలాంటి దేశంలో ఆ రోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి సర్వశ్రేష్టమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశం ఆమోదించుకొని భారతీయులందరూ కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడానికి, మరి భారతీయులందరూ కూడా సమానత్వంతో స్వేచ్ఛగా స్వాతంత్రంగా మరి జీవించడానికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఈ రోజున భారతదేశం యావత్తు కూడా మరి ఆమోదించుకొని మరి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నటువంటి రోజు భారతీయులందరూ ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాల్సినటువంటి మరి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనికుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, ఎవరైతే రాజ్యాంగ నిర్మాత మరి ప్రపంచ మేధావిగా చెప్పుకోబడతారో, మరి వారి విగ్రహానికి నివాళులు అర్పించుకొని భారతరత్న అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించుకోవటం మాజీ సైనికుల ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది. భారతీయులందరూ కూడా రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగానికి లోబడి భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ భారతీయులందరికీ కూడా మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవల్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పి మరి తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకుంటున్నాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.